ఏమండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? బాగా ఆలోచించి అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఎలాగైనా ఈ ఫంక్షన్ని నాశనం చెయ్యాలని ఆ ప్రణీత కెమికల్ కలిపిన మెహందీ కోన్స్ ని ఈవిడగారి చేతికిచ్చి పంపించినట్టుంది. అవి తీసుకొచ్చి ఎవరికీ అనుమానం రాకుండా వాళ్ళ బాక్సులో పెట్టేసినట్టుంది. ఇదే జరిగింది, ఇదే నిజం. ఇలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వస్తుందండి? ఆ రోజు ఊర్లో ఆ రౌడీల చేతుల్లో నుంచి మిమ్మల్ని కాపాడింది మేడమే కదా. అలాంటిది ఇప్పుడు ఆవిడే ఇలా ఎందుకు చేస్తుందండి? అక్షయ, నీకు వీళ్ళ గురించి తెలీదు. వీళ్ళకి తడిగుడ్డతో గొంతు కొయ్యడము తెలుసు, తడిచిన కళ్ళని వేళ్లతో తుడవడము తెలుసు. అవసరమైతే తుడిచిన ఆ వేళ్లతోనే మన కళ్ళు పొడవగలరు. రాజా, ఇదే ఆ మోసగాడు మోహన్ రామ్ వీళ్ళకి నేర్పిన శస్త్రవిద్య. అక్కడ నన్ను కాపాడినట్టే కాపాడి ఇక్కడ మన పెళ్లి జరగకుండా చేయటమే వీళ్ళ ప్లాన్, తెలుసా? లేకపోతే ఆ కోన్స్ ఈ ఇంట్లోకి ఎలా వస్తాయి? నువ్వే ఆలోచించు. మంజుల, నువ్వేం బాధపడకమ్మా. వాడి గురించి నీకు తెలిసిందే కదా. ఒరేయ్ నాన్న, మీ పిన్నిని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావురా? అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, మీరు. ముందు ఆ పని చేయండి. రాజా, మీరేం చెప్పకండి నాన్న. ఆ కోన్స్ ఈ ఇంట్లోకి ఎలా వచ్చాయి? మీ దగ్గర సమాధానం ఉందా? లేదు రాజా, అలా అని మంజుల మీద నింద వేయడం అన్యాయం. ఖచ్చితంగా ఈ పని చేసింది ఈవిడే. ఆ ప్రణీత ఇచ్చిన కోన్స్ తీసుకొనొచ్చి వాళ్ళ కోన్స్లో కలిపింది ఈవిడే. దానికి మోటివ్ ఉంది, పక్కా లాజిక్ కూడా ఉంది. దీన్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకవేళ అక్షయ్కి ఏదైనా హాని చేయాలనే ఉద్దేశంతో ఇదే ఆ కోన్స్ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుంటుందా? మీరు చెప్పిన ఆ లాజిక్ పక్కన పెట్టి ఆవిడ మీకేమవుతుందో ఆలోచించండి. ఆవిడతో మీకున్న అనుబంధం ఆలోచించండి. మేడం మీకు పిన్ అవుతుంది, మీ అమ్మకి తోడబుట్టిన చెల్లి. ఇంకా చెప్పాలంటే అమ్మ తర్వాత అమ్మతో సమానం. కాబట్టి మీకు కీడు చేయాలని మేడం కలలో కూడా అనుకోరు. అయినా మీరు మేడంని అనుమానిస్తే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. అయితే ఈ ఇంట్లోకి ఆ కోన్ ఎలా వచ్చింది? అల్లుడు గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఆ దేవుడి దయ వల్ల అక్షయ్కి ఏం కాలేదు. శుభకార్యం జరిగిన ఇంట్లో అనవసరంగా అపార్థాలు పెంచుకోకండి. ఈ విషయం ఎక్కడితో వదిలేయండి. దయచేసి ఎవరి మీద కోపపడకండి. ఈ మనిషి ఏంటి అలా చూస్తున్నాడు? అవునండి, మా అమ్మ చెప్పినట్టు ఈ విషయం ఇంతటితో వదిలేయండి. అవునవును. మరి మనం బయలుదేరదామమ్మా? ఇంకా ఇక్కడే ఉంటే నీ కొడుకు ఏదో ఒకటి వాగుతాడు. వెళ్ళిపోదాం పద. అవునవును, బయలుదేరదామా రాజా? రే ప్రకాశం, చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయిరా, వెళ్ళొస్తాంరా. అలాగే సత్యం. వందన, జాగ్రత్త. చెయ్యి మీద నీళ్లు పడకుండా చూసుకో. అలాగే అమ్మమ్మా. జాగ్రత్తమ్మా. అలాగే వదినా. పద, సరే వందన, వెళ్ళొస్తాం వదినా. అయ్యో, సరే ముందు లోపలికి వెళ్తాం పద.
రావందనా. ఛ! హ్యాపీగా జరుపుకోవాల్సిన మెహందీ ఫంక్షన్ ఇలా ఆగిపోయింది. అంతా ప్రణీత చేసిన పనే. ఇంత క్రిమినల్ బ్రెయిన్తో అది తప్ప ఇంకెవ్వరూ ఆలోచించరు. సరే వదిలేయండి, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? సరే, నేను ఆలోచించలే. అవును, ఈ మెహందీ డిజైన్స్కి పేమెంట్ ఎంత ఇచ్చారు? ఏ ఎందుకు అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. 5000 అయింది. ఏంటి 5000? అవును. అయ్యో, ఏంటక్షయ నువ్వు? మా ఆఫీస్లో గోరింటాకు చెట్టుంది. నువ్వు అని ఒక్క మాట చెప్పుంటే ఒక బస్తా నిండా కోసుకొచ్చి నీ ముందు పెట్టేవాణ్ణి కదా. ఇప్పుడు అనవసరంగా 5000 ఖర్చయింది చూసావా? అవసరమా ఇప్పుడు ఇంత ఖర్చు? అంటే నా ఉద్దేశం, ఆ 5000 సంపాదించాలంటే మీ నాన్న, అదే మా మావగారు, ఎన్ని క్యాన్లు భుజాన మోస్తూ, ఎన్ని ఇళ్ళు ఎక్కి దిగుతూ ఎంత కష్టపడాలో తెలుసా? అందుకే నేను అలా చెప్పాను, అంతే. నేనిది వరకే మీకు చెప్పాను, మా నాన్న మన పెళ్లి కోసం పెడుతున్న ఖర్చులో లెక్క చూడకండి అని. అది కాదక్షయ. ఏంటి కాదు? ఈ పెళ్ళైపోయేలోపు ఇంకా దేంట్లో ఇలా లెక్కలు చూస్తారో నాకు తెలియట్లేదు. సరే సరే, ఇకపై లెక్కలు చూడంలే. మీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది. అక్షయ 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 ప్రణీత, ప్రణీత, ఏ ప్రణీత, ప్రణీత రావే. అమ్మా ఏమైందమ్మా? రమ్మని చెప్తున్నాను కదా. అమ్మా అమ్మా ఏమైంది? ఎందుకు నన్ను లాక్కుని వెళ్తున్నావు? ఏయ్ రమ్మంటున్నాను కదా, రా.